వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్న రామచంద్రయ్య శ్యామలని చూసి బోరున ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి చామంతి లైఫ్లో ఒక న్యూ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తారు. ఆవిడ పేరు చిత్రావతి. న్యూ క్యారెక్టర్ చిత్రావతి రాకతో చామంతి లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఒక ధైర్యం అనేది నిండుతుంది. చిత్రావతి రామచంద్రయ్య గారి దగ్గరికి వచ్చి, చూడు రామచంద్రయ్య, నీ జీవితం నీకు ఎంత ముఖ్యమో తెలుసు కదా. అలాంటప్పుడు నువ్వు ఇలా చేసుకున్నావంటే అది కరెక్ట్ కాదు. ఇంకెప్పుడైనా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు నీకు నేనున్నానని మర్చిపోవద్దు. ఇప్పుడైతే నీ కూతురు చామంతిని నేను తీసుకువెళ్తున్నాను. తనకి ఎక్కడికి తీసుకువెళ్లాలో నాకు బాగా తెలుసు. ఇకపై చామంతి బాధ్యత నాది అని అంటారు న్యూ క్యారెక్టర్ చిత్రావతి గారు. వెంటనే రామచంద్రయ్య, దానికంటే భాగ్యం ఏంటమ్మా, తీసుకువెళ్ళండమ్మా, బిడ్డా వెళ్ళు బిడ్డా అని చెప్పి పాపం అలా ఇంకా చామంతిని రామచంద్రయ్య చిత్రావతితో పంపిస్తూ ఉంటారు. పాపం చామంతికి ఏమీ అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. చామంతి కార్లో చామంతి, చంద్రిక, చిత్రావతి ముగ్గురు బయలుదేరతారు. అత్తా, అసలు ఏం జరుగుతుందత్తా, ఈవిడ ఎవరత్తా అని అడుగుతారు పాపం చామంతి చంద్రికని. అమ్మా చామంతి, తను ఎవరో తెలుసా? నువ్వు రాజసంస్థానంలో అచ్యుతాపురం రాజావారు రాణివారి దగ్గర పనిచేసావు కదమ్మా. ఆ అచ్యుతాపురం రాజసంస్థానానికి రాజుగారి ఏకైక ముద్దుల చెల్లెలే ఈ చిత్రావతి గారు. ఈవిడ వెంకటాపుర సంస్థానానికి మహారాణి అని చెప్తారు చంద్రిక. అవునా అని పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట చామంతి. ఇంకా పాపం చూస్తూ ఉంటుంది చామంతి వైపు చిత్రావతి. చూడమ్మా చామంతి, ఇకపై నీ జీవితంలో కష్టం కాదు కదా, నీ కంట్లో కన్నీటి చుక్క కూడా నేను రానివ్వను. నిన్ను ఎలా ట్రీట్ చేయాలో, నీకు ఏ స్థానాన్ని ఇవ్వాలో నేను చూపిస్తానమ్మా చామంతి అని ఇంకా చంద్రిక చామంతిని ముందు ఇంటి లోపలికి వెళ్ళమని చెప్తుంది. రమాదేవి వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపుతారు. చంద్రిక చామంతిని తీసుకొని ఇంటి లోపలికి వస్తుంది. అప్పుడే అదంతా చూస్తున్న రమాదేవి, ఆగో, ఏంటి, తనకి ఇంట్లో ప్రవేశం లేదని తెలీదా? ఎందుకు తన్నింటికి తీసుకొస్తున్నావు అని అడుగుతారు. లేదమ్మా, చామంతి ఈ ఇంట్లోనే ఉండాలమ్మా, నువ్వు రా చామంతి అని చెప్పి తీసుకువెళ్ళబోతూ ఉంటే ఇంకా గట్టిగా చేయి పట్టుకుంటుంది రమాదేవి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. హేయ్, ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు, బయటికి పో అని చామంతి గొంతు పట్టుకుంటుంది రమాదేవి. ఇంకా రమాదేవి అలా చామంతి గొంతు పట్టుకునేసరికి అప్పుడే న్యూ క్యారెక్టర్ చిత్రావతి అలా నడుచుకుంటూ వస్తారు. చిత్రావతిని చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుందనమాట రమాదేవికి. అలా చూస్తూ ఉండిపోతారు. నేను చామంతిని నేను తీసుకువచ్చాను, మధ్యలో నువ్వెవరు హొడ్డు చెప్పడానికి అని అంటారు న్యూ క్యారెక్టర్ చిత్రావతి. అలా చామంతి చెయ్యి పట్టుకొని చిత్రావతి లోపలికి తీసుకువస్తూ ఉంటే ఒక్కొక్క అడుగు చామంతి చిత్రావతి ముందుకు వేస్తూ ఉంటే రమాదేవి ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్తుంది. మీకు తెలీదమ్మా, తను ఎలాంటిదో మీకు తెలీదు. ఈ ఇంట్లో తను దొంగతనం చేసింది, అందుకే తన్ని ఇంట్లో నుండి గెంటేశాం. ఏ రోజా రోజా అని పిలుస్తూ ఉంటారు వణికిపోతూ రమాదేవి. ఏంటి అత్తయ్య గారు ఎవరికి భయపడ్డం ఇప్పటి వరకు నేను చూడలేదు, కానీ ఈవిడేంటి ఇంత భయపడుతున్నారు అని చెప్పి చూస్తూ ఉంటుంది రోజా. రోజా చెప్పు అని అంటారు. అవునండి, తను నా నగలు దొంగతనం చేసింది అని అంటారనమాట రోజా. సరే, మీరు నిజం తెలుసుకోకుండా ఇంతలా మాట్లాడుతున్నారే, ఇప్పుడు నేను చెప్పే నిజం తెలిసిన తర్వాత మీకే అర్థమవుతుంది. చామంతి ఎవరో కాదు, రామచంద్రయ్య కూతురు అని చెప్తారు న్యూ క్యారెక్టర్ చిత్రావతి. ఒక్కసారిగా చామంతినే రామచంద్రయ్య కూతురని తెలుసుకున్న రమాదేవి, జగదీష్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఈ చామంతి రామచంద్రయ్య కూతురా? ఇన్నాళ్ళు నాకు తెలియకుండా నాటకాలాడింది అని మనసులో అనుకుంటుందన్నమాట. ఇంకా అలా రమాదేవి, కాబట్టి ఇప్పుడు తను నా మనిషి,
రామచంద్రయ్య శ్యామల కోలుకోవడానికి వారం రోజులు సమయం పడుతుంది. కాబట్టి తను నాతోనే ఉంటుంది, ఈ ఇంట్లో నా మనిషిగా ఉంటుంది. తనకి నాకెంత గౌరవం ఇస్తారో తనకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి, లేకపోతే రమాదేవి అని అంటారు న్యూ క్యారెక్టర్ చిత్రావతి. వద్దమ్మా, అర్థమైంది, నాకు అర్థమైంది. చామంతి, నీకు నచ్చినట్టు ఇంట్లో ఉండు, సరేనా అని చెప్పి రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా చామంతి అటువైపు షాక్ అయిపోతుంది, రోజా అటువైపు షాక్ అయిపోతుంది, ఇంకా జగదీష్ వాళ్ళ భార్య అండ్ దీక్షిత కూడా షాక్ అయిపోతారు. అప్పుడే హర్షవర్ధన్, అత్తయ్య గారు బాగున్నారా అని అడుగుతారు. నేను బాగున్నాను హర్ష, నువ్వెలా ఉన్నావు? నీకు ఈ అత్తయ్య గుర్తు రాలేదా అని అడుగుతారు చిత్రావతి. లేదత్తయ్య గారు, వెంకటాపురం రావాలని నేను ఎప్పటి నుండో అనుకున్నాను. నా చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయి, కానీ టైం బ్యాడ్, కొన్ని పరిస్థితుల వల్ల అని చంద్రిక వైపు చూస్తూ రాలేకపోయాను అని అంటారు హర్ష. ఏం పర్లేదు హర్ష, ఇక్కడ జరిగిన అన్ని లెక్కల్ని సరి చేయడానికి ఎవరు ఏంటి అని రమాదేవి వైపు చూపిస్తూ చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను హర్ష. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవరు ఏంటో నేనందరికీ తెలిసేలా చేస్తా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట చిత్రావతి. ఇంకా చామంతి అలా పాపం చూస్తూ ఉంటుంది. చామంతి రోజా చూస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది. రోజా చామంతిని గట్టిగా పక్కకి లాక్కు వెళ్ళి, హే చెప్పు, నాన్నకి ఎలా ఉంది అని అడుగుతుంది. ఛీ చెయ్యొదులు, నాన్న గురించి అడుగుతున్నావా? మనిషివేనా నువ్వు హే అని అంటుంది ఇంకా చామంతి. అలా ఇంకా వెళ్ళిపోయేసరికి రోజా ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతుంది. కానీ గుర్తుపెట్టుకో, నాన్న ఇవాళ అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం ఖచ్చితంగా నువ్వే. కాబట్టి నేను ఇక్కడ ఉన్న వారం రోజుల్లో రోజుకొక నరకాన్ని పరిచయం చేస్తా, ఖచ్చితంగా పరిచయం చేస్తా అని చెప్పి చామక్క నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కసారిగా స్టన్ అయిపోతారనమాట. అలా ఇంకా రోజా అయితే, అమ్మో ఈ చామంతి గురించి నాకు తెలుసు, ఎప్పుడైనా ఒకటి అనుకుందంటే అది అయ్యేంతవరకు వదిలిపెట్టదు, ఇప్పుడు నేనేం చేయాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది రోజా. ఇటువైపు రమాదేవి జగదీష్ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మా, ఏంటిది సడన్గా ఆ వెంకటాపురం రాణి ఈ ఇంటికి రావడం ఏంటి? ఆ చామంతిని ఇంటికి తీసుకురావడం ఏంటి? ఇన్ని రోజులు పని పిల్లలా తిరిగి ఆ రామచంద్రయ్య కూతురని తెలిసినా మనం తన్ని చంపకుండా ఉండడం ఏంటి అని అంటారు జగదీష్. అన్నయ్య, నాకు ఇప్పుడు అదే అర్థం కావట్లేదన్నయ్య, కానీ తెలుసు కదా మన చరిత్ర అంతా ఆ వెంకటాపురం మహారాణి చిత్రావతికి తెలుసు. ఒక్క మాట నా గురించి చెప్పిందంటే జీవితాంతం నేను ఎన్ని మెట్లెక్కుకొని ఈ స్థాయికి వచ్చానో ఒక్కసారిగా ఆ మెట్లన్నీ దిగి కిందకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నానన్నయ్య అని అంటుంది రమాదేవి. కరెక్టేనమ్మా, కానీ ఇలాగే చూస్తూ ఉంటే మనం ఏమీ చేయలేం, కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి ఆ చామంతిని చంపేయాలి. అప్పుడు రామచంద్రయ్య బ్రతుకున్నన్నాళ్ళు చస్తూ బతుకుతాడు, తను కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు, మానసికంగా చంపేస్తాం అని అంటాడు జగదీష్. నేను అదే ఆలోచిస్తున్నానన్నయ్య, చెప్తా, ఒక ప్లాన్ వేస్తా అని చెప్పి ఇంకా రమాదేవి ఒక ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా చిత్రావతిని చంద్రిక ఒక రూమ్ దగ్గరికి తీసుకువస్తారు. అమ్మా, ఈ రూమ్ ఎవరిదో తెలుసు కదా అని అంటారు. నాకెందుకు తెలీదు, జ్ఞాపకాలన్నీ ఉన్న రూమ్ ఇదే కదమ్మా అని చెప్పి ఇంకా డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ పాపం చిత్రావతి వాళ్ళ కన్న కూతురు ఎవరైతే ఉంటారో, అంటే రాజా కుమారవర్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ అనమాట, ఆవిడ చీరలు, ఆవిడ నగలు అవన్నీ కొన్ని అక్కడ పెట్టి ఉంటాయి. ఇంకా వాటిని చూస్తూ పాపం ఆవిడ తన కూతురు జ్ఞాపకాల్ని తలుచుకుంటూ ఉంటారు. చంద్రిక కూడా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. చంద్రిక, వెళ్ళి చామంతిని తీసుకురమ్మా అని అంటారు. ఇంకా చామంతి అలా చంద్రిక చెప్పినట్లు చిత్రావతి గారి దగ్గరికి వెళ్తుంది. అమ్మా చామంతి అని చామంతి వైపు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా అమ్మగారు అని అడుగుతుంది పాపం చామంతి. అడుగమ్మా అని అంటారు న్యూ క్యారెక్టర్ చిత్రావతి. ఎందుకు ఎందుకు మీరు మాకు సహాయం చేయాలనుకుంటున్నారు? మీరు మా నాన్న అభిమానం కోసమే అయితే నాపై
ఇంత ప్రేమ ఎలా చూపించగలుగుతున్నారు? నాకు కూడా మీపై అంతే ప్రేమ వస్తుంది. మిమ్మల్ని చూడగానే నా మనసుకి బాగా తెలిసిన వారిలా అనిపిస్తుంది. మీతో నాకు ఏదో జ్ఞాపకాలు ఉన్నట్లు అనిపిస్తున్నాయి. అసలు ఎవరమ్మా మీరు? మీకు నాకు ఏంటి సంబంధం? ఈ పనివాడి కూతురి కోసం మీరు అని అంటుంది చామంతి. వద్దు, ఇంకేం మాట్లాడొద్దమ్మా చామంతి. చూడు, రామచంద్రయ్య పనివాడే అయ్యుండొచ్చు, కానీ తన నమ్మకం, తన నిజాయితీ, తను ఎంత మంచివాడో నాకు బాగా తెలుసు. నాకే కాదు, పైలోకంలో ఉన్న అచ్యుతాపుర రాజావారు మా అన్నయ్యకు కూడా బాగా తెలుసు. చూడమ్మా చామంతి, ఈ చీర తీసుకో. ఇది నాకు ఎంతో ఇష్టమైన చీర. మా అమ్మాయి కట్టుకుంటే చూసి మురిసిపోయేదాన్ని. ఇప్పుడు నువ్వు కూడా కట్టుకోవాలి అనుకుంటున్నాను. రేపు నిన్ను దగ్గరలో ఉన్న గుడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు. రేపా? రేపెందుకమ్మా అని అంటారు. అదంతా నీకు తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఈ చీరని తీసుకువెళ్ళు. రేపు మార్నింగ్ ఈ చీర కట్టుకొని కిందకి రావాలి అని చెప్తారు. ఇంకా వెంటనే చామంతి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చంద్రిక ఇంకా మాట్లాడుతూ ఉంటారనమాట న్యూ క్యారెక్టర్ చిత్రావతితో. అమ్మా, ఈ నిజాన్ని చామంతి తట్టుకోగలదా, విని ఓర్చుకోగలదా అని అంటారు. ఒకటి మాత్రం నిజం చంద్రిక, రామచంద్రయ్య మాట నిలబెట్టుకున్నాడు. చామంతిని నిలువెత్తు ప్రేమతో, నిజాయితీతో పెంచాడు. చామంతిని చూస్తుంటేనే అర్థమవుతుంది తను ఎంత బాగా పెరిగిందో. రేపే నా మనవరాలి పుట్టినరోజు కాబట్టి తనని ఆ దేవుడి ఆశీర్వాదం ఇవ్వాలని నా కూతురు చీరను తనకిచ్చాను. రేపు అన్ని నిజాలు బయట పెడతాను అని అంటారు. చిత్రావతి, అమ్మా రేపేనా అని అంటారు. అవును, రేపే బయట పెడతాను. అప్పుడే నా మనసు శాంతిగా ఉంటుంది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రావతి. ఇంకా అలా చామంతి అయితే ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ఏంటి చామ్, నీకు స్పెషల్ ప్రివిలేజ్ దొరికింది కదా ఇంట్లో, ఇప్పుడు నేను మిమ్మల్ని మేడం అని పిలవాలేమో అని అంటాడు ప్రేమ్. ఊరుకోండి బాబు, మీరు నన్ను మేడం అని పిలవడం ఏంటి? అలా వద్దు అని అంటుంది చామంతి. చామ్, ఈ ఇంట్లో మళ్ళీ నీతో నేను ఇలా మాట్లాడతానని నిజంగా అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ చామ్ అని అంటారు. నేను కూడా అని అంటుంది ఒక వాయిస్. అటు తిరిగి చూసేసరికి రోబో చిట్టి. ఇంకా చిట్టిని చూస్తుందనమాట చామంతి. హాయ్ చిట్టి, నేను ఎంత మిస్ అయ్యానో అని చిట్టి దగ్గరికి వస్తుంది చామంతి. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను చామ్, కానీ నువ్వు తిరిగి రావడం నాకు బ్లాసమ్స్ వచ్చినట్లు అనిపిస్తుంది. నేను వేరే వరల్డ్లోకి వెళ్ళిపోయాను అని చెప్పి గిరగిరా మళ్ళీ తిరుగుతూ ఉంటుందన్నమాట చిట్టి. ఇంకా అలా ప్రేమ అయితే చామ్ వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఏంటి బాబు, మీరు ఇంకా నిద్రపోలేదేంటి? వెళ్ళి నిద్రపోండి అని చెప్పి ఇంకా చామ్ అయితే అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి చిత్రావతి ఇచ్చిన శారీని కట్టుకొని కిందకి వస్తుంది. చిత్రావతి ఇచ్చిన చీర, నగలు పెట్టుకొని ఒక మహారాణిలా చామంతి నడుచుకుంటూ రావడంతో రోజా, రమాదేవి, జగదీష్ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. హర్షవర్ధన్, చంద్రిక, ప్రేమ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రోజా చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. అలా కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మా, మీరు ఇవన్నీ నాకు ఎందుకు ఇచ్చారు అని అడుగుతారు. కాసేపట్లో నీకే తెలుస్తుందమ్మా చామంతి, రమాదేవి అని అంటారు చిత్రావతి. చెప్పండమ్మా అని అంటుంది రమాదేవి. నీకు నేను చెప్పిన విషయం గుర్తుంది కదా, గుడిలో అన్ని ఏర్పాట్లు ముగిశాయా అని అడుగుతారు. అన్ని ఏర్పాట్లు చేపించానమ్మా అని అంటుంది రమాదేవి. సరే రండి, అందరం గుడికి వెళ్దాం అని చామంతిని తీసుకొని చిత్రావతి గుడికి బయలుదేరుతుంది. ఏంటి, ఏం ఏర్పాట్లు చెల్లమ్మా అని అడుగుతాడు జగదీష్. నాకేం తెలుసు, ఆర్డర్ వేసింది చెయ్యాల్సి వచ్చింది, కానీ ఆ గుడిలోనే చామంతి ప్రాణాలు పైకి పోయేలా చేస్తా అని రమాదేవి ఒక ప్లాన్ వేసుకుంటుంది. చామంతి, చిత్రావతి, రమాదేవి ఫ్యామిలీ అందరూ గుడికి రీచ్ అవుతారు. ఇంకా చాలామందికి అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి వస్త్రదానం జరుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏంటిదంతా అని అడుగుతుంది చామంతి. ఇంకా అప్పుడే అందరూ వినండి, ఈరోజు నా మనవరాలైన చామంతి పుట్టినరోజు, అందుకే మీ అందరికీ అన్నదానం, వస్త్రదానం జరిపించబడుతుంది అని అంటారు
ఇంకా అలా చిత్రావతి ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. రమాదేవి స్టన్ అయిపోతుంది. జగదీష్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఏం మాట్లాడాలో ఎవరికి అర్థం కాదు. అమ్మా ఏమంటున్నారమ్మా మీరు అని అంటారు. అప్పుడే రాజవంశీకులు కూడా ఆ గుడికి వస్తారు. చిత్రావతి గారు నమస్కారాలు అని చెప్తారు. నమస్కారం గురూజీ, మీకోసమే ఎదురు చూస్తున్నాను. చూడండి, అచ్యుతాపుర సంస్థాన రాజావారు రాణివారి గాల ఏకైక మనవరాలు శ్రీ కుమారవర్మ, రాజా కుమారవర్మ ఏకైక సంతానం ఆడపిల్ల చామంతిని మీ ముందు ప్రవేశపెడుతున్నాను అని చామంతికి ఇంకా చెప్తారనమాట. అందరి ముందు చామంతి ఇస్ ద మనవరాలు అని చెప్పి ఇంకా అనౌన్స్ చేస్తారనమాట. చిత్రావతి ఒక్కసారిగా అది విన్న ప్రేమ్, అరుణ్, రోజా, రమాదేవి అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారమ్మా అని అంటారు. అవునమ్మా, నువ్వే నా మనవరాలివి, నా కూతురివి నువ్వు, ఈ ఆస్తికి సంస్థానానికి వారసురాలివి నువ్వు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా నేనే చూసుకున్నాను. కానీ ఇప్పుడు దాచాల్సిన అవసరం లేదు. కొంతమంది భరతం పట్టాలి అంటే ఈ నిజం బయట పెట్టాలని ఈ నిజాన్ని బయట పెట్టాను అని అంటారు చిత్రావతి. ఇంకా రమాదేవి అయితే మొత్తం జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకుంటుంది. ఎప్పుడైతే రోజాకి రాజవంశీకురాలే అని చెప్పి యాక్సెస్ ఇవ్వడానికి కొన్ని టెస్ట్లు అయితే పెడతారో, శివధనస్సుని విరచడం కానీ, ఆ సింహాసనాన్ని అధిష్ఠించడం కానీ, ఈ పరీక్షలన్నీ చామంతినే పాస్ అవుతుంది. అవన్నీ గుర్తు చేసుకుంటుందన్నమాట రమాదేవి. అంటే అందుకేనా ఈ చామంతి అన్ని పరీక్షలు పాస్ అయింది అని ఆలోచించుకుంటూ ఉంటారు రమాదేవి. తన పేరుని నమోదు చేయండి అని అంటారు. రాజశ్రీ కుమారవర్మల ఏకైక సంతానం శ్రీ 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 చామంతి కుమారవర్మ అని చెప్పి ఇంకా రాస్తారనమాట. ఒక శిలా పథకం చెక్కిస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. ఇంకా రమాదేవి అయితే ఇన్స్టెంట్గా ఒక ఐడియా వేసేస్తుంది. అమ్మా, మీరు చెప్పింది నాకు ఇప్పటికీ నమ్మాలనిపించటం లేదు. నిజంగా కుమారవర్మ గారి కూతురే ఈ చామంతి. ఇన్నేళ్ళు పని పిల్లగా పెరిగింది. కానీ తన రాజసం, తన ఆలోచన ఎప్పుడూ కుమారవర్మ గారిలాగే ఉంటుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా చిన్న కొడుకు ప్రేమ్కి చామంతికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటుంది రమాదేవి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రేమ్, చామ్, ఇంకా శివపార్వతి చిత్రావతి అయితే ఇంకా ఆలోచనలో పడతారు. ప్రేమ్ ఒక్కసారిగా అలా ఇంకా చామ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.